తమిళనాడులో చోటు చేసుకున్న ఒక సాడ్ న్యూస్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. తమిళనాడులోని కరూర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కజగం పార్టీకి సంబంధించినటువంటి ఒక సభలో ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 10 మంది మృతి చెందితే 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 30 మందికి పైగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాటతో విజయ్ ప్రసంగాన్ని ఆపేసి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలుసు, తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీని విజయ్ స్థాపించారు. ప్రజల్లోకి వెళ్తున్నారు, వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు, పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆయన సభలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ మాట్లాడుతుండగానే ఏం జరుగుతుందో తెలియలేదు. ఒక కార్నర్లో ఒక్కసారిగా ఏదో అలజడి మొదలైంది. చూస్తే ఒక స్టాంపేట్ జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే తొక్కిసలాటకి కారణం ఏంటి అనేది తెలియరావడం లేదు. ఎందుకంటే సభ మొదట్లో అంటే ప్రజలు గుమిగూడుతున్న సమయంలోనో లేదంటే వెళ్తున్న సమయంలోనో జరిగితే మనకి అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, ఏం జరిగిందనేది ఈజీగా తెలుస్తుంది. కానీ సభ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైపోయింది. ఒక గుంపు ఒక్కసారిగా ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. చూస్తే తొక్కిసలాట జరిగింది. భారీగా నష్టం జరగడాన్ని మనం చూడొచ్చు. 10 మంది మరణాలు చోటు చేసుకున్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది ఇంకా చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. 30 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. అయితే విషయం తెలిసిన వెంటనే విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. తాను మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ స్పీచ్ సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా స్పీచ్ ఆపేసి విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగే పార్టీ కార్యకర్తలు వెంటనే స్పందించి అక్కడ సహాయక చర్యలు చేశారు. అయితే గుంపు చాలా ఎక్కువగా ఉండడంతో, ప్రజలు చాలా ఎక్కువగా ఉండడంతో పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. విజయ్ మాట్లాడుతున్నప్పుడు చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాటకి సంబంధించి డీటెయిల్స్ మనం చూడొచ్చు. వైపు మరోవైపు తొక్కిసలాట జరిగిన తర్వాత ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నటువంటి అంబులెన్సులు, అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే అక్కడ తొక్కిసలాటలో గాయపడ్డారో, ఎవరెవరి పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉందో వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తరలించడాన్ని, చాలామంది కార్యకర్తలు కూడా ఆ సహాయక చర్యలో పాల్గొనడాన్ని మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి స్టాంపేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. గతంలో కూడా మనం చూసాం, బెంగళూరులో జరిగినటువంటి ఒక ఘటన మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవచ్చు. ఈ భారీ ర్యాలీల సందర్భంగా అనేక సందర్భాల్లో ఇలాంటి ఘటనలు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఒకానొక సమయంలో పుష్కరాల సమయంలో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట మనం చూసాం. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తర్వాత అక్కడ పెద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం ఆ విజయ్ యాత్ర సందర్భంగా మనం చూసాం. ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి ఘటన మనం చూస్తున్నాం. కానీ రాజకీయంగా జరిగేటువంటి రాజకీయ సభల్లో తొక్కిసలాట్లు జరగడం అనేది చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది. అయితే మనం గతంలో ఒకసారి ఏపీలో జరిగినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. చంద్రబాబు ర్యాలీ సందర్భంగా ఒక వీధిలో, ఇరుకైన వీధిలో అప్పుడు ఈ సభ జరుగుతున్న సందర్భంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో రాజకీయ సభల్లో, పార్టీలకు సంబంధించినటువంటి సభల్లో చాలా వరకు ఆర్గనైజ్ చేస్తుంటారు. అక్కడ సహాయక చర్యలు చేయడానికి రెడీగా ఉంటారు. వాలంటీర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. అలాగే సభాస్థలి కూడా సహజంగా చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. బట్ వీ కెన్ సీ దేర్ ఇది ఖచ్చితంగా ఎక్కడో ఒక ప్రాంతంలో, అంటే గ్రౌండ్లో జరిగింది కాదు, ఒక రోడ్లో చోటు చేసుకుందిగా మనకు కనిపిస్తుంది. తమిళనాడులో ఒక పెద్ద రోడ్లో ఈ ర్యాలీ సందర్భంగా ర్యాలీ చేస్తూ అక్కడ మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది అంటూ తెలుస్తోంది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మంది కండిషన్ సీరియస్గా ఉంది. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో కండిషన్ ఏంటనేది తెలుస్తుంది. అయితే ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయంలో విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే తానుంటే ఇంకా సమస్య పెద్దదవుతుందన్న కారణంతో తెలిసిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, పోలీసులకు ఆయన రిక్వెస్ట్ చేశారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని. అయితే ఇప్పుడు డిఎంకే నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సభల్లో, సమావేశాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా చేస్తారు మీరు అంటూ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ సైతం విమర్శలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి అలాగే టీవీకేకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మనం చూస్తున్నాం.
ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు కూడా మనం చూసాం. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. నేను పార్ట్ టైం పొలిటీషియన్ని కాదు అంటూ విజయ్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకే వర్సెస్ టీవీకే చాలా పెద్ద వారే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్న డిఎంకే కొంత వెనకబడిందని చెప్పాలి. ఈ పొలిటికల్ వార్లో విజయ్ బాగా చాలా ఫాస్ట్గా పికప్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కామెంట్స్ చేశారో, ఇప్పుడు తమిళనాడులో విజయ్ని ఉద్దేశిస్తూ డిఎంకే నాయకులు సైతం పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తమిళనాడులో డిఎంకే ఫెయిల్ అయిందంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం, అలాగే శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా కాపాడలేకపోతున్నారు ప్రజలని, లేదంటే అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి ఎస్కలేట్ అవుతున్నటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని, ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో చాలా స్ట్రాంగ్గా ఆయన కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూత్ను గ్యాదర్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈజ్ కంపేరింగ్ విత్ పవన్ కళ్యాణ్ ఆల్సో. యాక్చువల్లీ మనం చాలా సందర్భాల్లో చూసాం కొంతమందితో అంటూ ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ పేరును ఉద్దేశించకపోయినప్పటికీ కూడా ఆయనతో చాలా సందర్భాల్లో కంపేర్ చేసుకొని మాట్లాడారు. ఆయన అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎంత సక్సెస్ అయ్యారో తమిళనాడులో అంతకు మించి విజయ్ సక్సెస్ అవుతారు అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఈవెన్ మొన్న ఓజీ సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా విజయ్ అభిమానులు అక్కడికి వచ్చి ఆయనతో కంపేర్ చేసుకొని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈ నేపథ్యంలో చాలా యాక్టివ్గా విజయ్ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ తొక్కిసలాట నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి తీవ్రమైనటువంటి ఆంక్షలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, అంటే విజయ్ నిర్లక్ష్యం వల్ల, టీవీకే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ ఇప్పటికే డిఎంకే నాయకులు విమర్శిస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. మరోవైపు హాస్పిటల్లో ఉన్న వారి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికీ 10 మంది మృతులంటూ తెలుస్తోంది. అయితే భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. 30 మందికి పైగా గాయపడ్డారు. 14 మంది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఘటన జరిగిన వెంటనే అంబులెన్స్లు, సహాయక చర్యలు మనం చూస్తున్నాం. స్క్రీన్లో టాప్ రైట్ సైడ్ మనం చూస్తున్నాం, టాప్ కార్నర్లో. అప్పటికప్పుడు వెంటనే దగ్గరలో కొన్ని అంబులెన్సులు ఉన్నప్పటికీ కూడా సరిపోలేదు. 1-2 అంబులెన్సులు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. మా ప్రతినిధి సురేష్ మనతో జాయిన్ అవుతున్నారు. సురేష్ని అడిగి ప్రజెంట్ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. సురేష్, ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఇంత భారీ స్టాంపేడ్ జరగడం వెనక కారణం ఏంటి? విజయ్ కానీ లేదంటే ఆ పార్టీ నాయకులు, టీవీకే నాయకులు కానీ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా దీనికి సంబంధించి? చేస్తుంది ఏదైతే విజయ్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి ఆ పార్టీ సంబంధించి ఇటీవల ఎక్కడ సభ నిర్వహించినా కానీ పెద్ద ఎత్తున అభిమానులతో చేరుకుంటున్నటువంటి పరిస్థితి గతంలో కూడా మనం చూసాం. ఏదైతే విజయ్ ఒక సభ చేపడితే ఆ సభలో కూడా అభిమానుల పైకి రావడం, ఆ బౌన్సర్లు అంతా కూడా ఇసురు వేయడం లాంటివి కూడా మనం చూసాం. అయితే ఇవాళ జరిగినటువంటి ఈ సభ పెద్ద ఎత్తున వాడికి ఆ అభిమానులంతా కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే కరూరు అన్నటువంటి ఆ యొక్క విలేజ్ లో, ఆ గ్రామంలో, ఆ యొక్క పట్టణంలో ఇవాళ సభ నిర్వహించడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున, అంటే పార్టీ కూడా ఊహించలేదు ఈ స్థాయిలో అభిమానులు వస్తారన్నటువంటి భావన పార్టీ అధినాయకులు కూడా, లేకపోతే థియేటర్ కూడా ఊహించినటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో అభిమానులు చేరుకోవడం జరిగింది. దాదాపు 20 మంది దాకా తొక్కిసలాట జరిగింది. అయితే 10 మంది మృతి చెందినట్టుగా ప్రాథమిక సమాచారం మాత్రమే. అంటే దీంతో నిజంగానే 10 మంది చనిపోయినారో లేదన్నటువంటిది పూర్తి స్థాయిలో అయితే అధికారికంగా మన సమాచారం తెలియాల్సింది. ఖచ్చితంగా 10 మంది అయితే చనిపోయినట్టుగా అయితే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం మాత్రమే. అయితే మిగిలినటువంటి వారంతా కూడా తీవ్ర స్థాయిలో అస్తవ్యస్త గురైనట్టు తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు పడడం, అధినాయకుడిని పరిచాలన చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎగబడడంతో ఈ యొక్క సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల విజయ్ తలపెట్టినటువంటి ప్రతి సభలో కూడా ఇదే స్థాయి తొక్కిసలాట కావచ్చు, పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, ఈ విపరీతమైనటువంటి జనసందోహం గుమ్మడవడంతో ఈ యొక్క సమస్య మాత్రం ఎదురవుతుందని చెప్పాలి. అయితే ఇవాళ జరిగినటువంటి ఏదైతే కరూరులో ఇవాళ జరిగినటువంటి ఇది మాత్రం వెంటనే ఏదైతే విజయ్ మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం, వెంటనే ఆయన స్పీచ్ కూడా ఆపేసి అక్కడ ఏం జరిగింది, ఎంతమంది గాయపడినారు, వెంటనే ఆ యొక్క అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వెంటనే గాయపడి ఉంటే వెంటనే హాస్పిటల్ తరలించండి, ఏం జరిగిందో నాకు డీటెయిల్స్ కావాలి అంటూ కూడా ఆయన స్పీచ్ మధ్యాంతరంగా ఆపేసినటువంటి పరిస్థితి. ఆపేసి వెంటనే ఎవరైతే ఆ మృతి చెందినారని ఆయన సమాచారం అందిందో వెంటనే ఆ యొక్క హాస్పిటల్ కూడా ఆయన ఫోన్ చేసి
సంబంధించినటువంటి వైద్య అధికారులు కూడా ఏం జరిగింది, ఎంతమంది చనిపోయినారు అన్నటువంటి కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. మరి కొంత సమయంలోనే అసలు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అస్వస్థకు గురయ్యారు, ఎంతమంది తోపులాటతో గాయపడ్డారన్న విషయం మాత్రం మరి కొంత సమయంలోనే తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సురేష్ చెప్పినట్లుగా గతంలో